ఇదైతే ఇండిగ్నాల సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. పటేళ్ళు ఉన్నాయి. లైవ్ వెయిట్ అయితే ఒక 60 కేజీలు వస్తాయి అని చెప్తా ఉన్నారు. ఇంకా భారీ అవుతాయి అని చెప్తా ఉన్నారు. ఆస్ట్రేలియన్ బ్రీడ్ రామ్ బుల్లెట్ అంటా ఉన్నారు వీళ్ళు. ఓ మై గాడ్, ఇదా కుక్క పిల్ల ఉన్నాయి అట్లుంది. ఇది సిరా, మరి సిరా పిల్లలు అంట. ప్యూర్ బండూర్ అంట. ఒకటి 13,000, 14,000, 15,000 చెప్తున్నారు. కట్టేసి బొచ్చంతా లేపేస్తున్నారు. హలో నమస్తే అందరికి. ఈ రోజు అయితే మనం ఇడిగినాల సంతకైతే వచ్చాము. ఇడిగినాల సంత అయితే హెచ్ క్రాస్ దగ్గర అయితే వస్తుంది. హెచ్ క్రాస్ ఇంకా 3.5 కిలోమీటర్, కోలార్ నుంచి అయితే 29 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్స్ లో మీరు ఇడిగినాల అనేస్తే వస్తుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అయితే లైక్ అయితే చేయండి, నా వీడియో ఎట్లుంది అనేది తెలుస్తుంది. ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా సంతకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాం. ఇక్కడ భారీ పిల్లలు ఉన్నాయి, ఏం రేటు చెప్తారు అని అయితే అడుగుదాం. ఇవి యావనా జాతి? నాటినా? ఏం రేట్ చెప్తాను అన్న? 40 అయితే 40,000 చెప్తున్నారు జత. అందాజుగా ఎంత బరువు రావచ్చునా ఒక పిల్ల? ఒక పిల్ల ఎంత బరువు రావచ్చునా? 30 కేజీలు వస్తుంది. 30 కేజీలు వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి ఇండిగ్నాల సంతలో. ఇట్లయితే గుంపులు గుంపులుగా అయితే వేసుకుంటారు ఇండిగ్నాల సంతలో. దీంతో మనకి యావత్ కావాలో అవి దాన్ని బట్టి రేట్లు అయితే చెప్తారు. మనం యావత్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే. అయితే బొన్నూరు పిల్లలు ఉన్నాయి, కట్టే ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తారు అన్న ఈ పిల్ల అయితే? ఇది ఎంత? 18,000 చెప్తా ఉన్నారు. హలో అన్న, ఏం చెప్తా ఉన్నారు రేటు ఇవి? ఒక జత అయితే 15,500 ఒక జత. ఇవి 2 15,500 చెప్తా ఉన్నారు. మైసూర్ గట్టి గొర్రెలు అయితే ఉన్నాయి. అయితే మైసూర్ గట్టి నేటి రోజు అనిపల్లి సంతలో మీరు చూపింటారు. నా వీడియోలు, పాత వీడియోలు చూపింటే. అక్కడ వ్యాపారం అయితే జరుగుతూ ఉంది. ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చేస్తా ఉన్నా. ఏం చెప్తాను అన్న రేట్లో? ఒక పిల్ల 20,000 చెప్తా ఉన్నారు. బొన్నూరు పిల్లలు, నాటి పిల్లలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇవి? జతేనా? 100 జతే 7 సరి 37, 2 సరి 32,000 చెప్తా ఉన్నారు. ఆ బొచ్చు ఉంటే తక్కువగా పొలుస్తాయి. ఇది ఏం రేట్లు చెప్తా ఉన్నారు? 28 జత 28,000 చెప్తా ఉన్నారు. అయితే గొర్రెలు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తా ఉన్నారన్నా? జత 45. ఇచ్చేసే మొగాలే మాత్రం ఇవేమన్నా నాటివా? సో మొగలు ఎంత ఉన్నాయో నాటి అని చెప్తా ఉన్నారు. ఒక పిల్ల ఎంత బరువు రావచ్చున్నది అందాజుగా? 35 పైన వస్తుంది. అది 35 పైన వస్తుంది చెప్తా ఉన్నారు. ఇది ఒక 30 వస్తుంది అయితే చెప్తా ఉన్నారు. ఇలాంటి జాతి చాలా ఉన్నాయి. నాటి జాతులు అంట భారీగా ఉన్నాయి. అదే ఏం రేట్ చెప్తా ఉన్నారు? 51. 2 జత షేరా? జత షేర్ 51,000 చెప్తా ఉన్నారు. అంటే అంతే ఉండదు, మళ్ళీ వ్యాపారం బట్టి అయితే తగ్గుతుంది. అయితే మైసూర్ గట్టి గొర్రెలు అయితే ఉన్నాయి. మైసూర్ గట్టి అంటారు కదా, ఇవే కదా? ఏం రేట్ చెప్తా ఉన్నా? 48. 2 జత అయితే 45,000 చెప్తా ఉన్నారు. భారీగా ఉన్నాయి. ఇంతనే ఇంకా అవుతాయి ఇవి, ఇంకా హైట్ అవుతాయి. ఇది ఎంత బరువు రావచ్చు ఒక పిల్ల? ఇప్పుడు లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ అయితే ఒక 60 కేజీలు వస్తాయి అని చెప్తా ఉన్నారు. ఇంకా భారీ అవుతాయి అని చెప్తా ఉన్నారు. పెద్ద వెయిట్ ఒక ఇంత హైట్ అవుతాయా? ఇంకా 2 పళ్ళు అయితే 2 పళ్ళు అంట. భారీ సైజ్ అవుతాయి. అదే చూసే కొంచెం మేకలు మాత్రం ఉంటాయి మూతులు. గొర్రె చూడొచ్చు, ఇదే ఒక రకం ఉంది గొర్రె. ఇది మొగుము, ఒళ్ళంతా బొచ్చు, మొగుము మాత్రం ఏం లేదు. మూతి కూడా చాలా పెద్దగా ఉంది. ఇది యావన జాతి? రామ్ బుల్లెట్ ఆస్ట్రేలియన్ బ్రీడ్. రామ్ బుల్లెట్ అంటా ఉన్నారు వీళ్ళు.
ఉన్నాయి రేట్ ఇక బొన్నూరు పిల్ల అయితే ఉంది భారీ పిల్ల ఎన్ని ఉంది అన్న ఏం రేట్ చెప్తాను అన్న 31,000 అయితే చెప్తా ఉన్నారు అందాజుగా ఎంత బరువు రావుతున్నది 35 కేజీలు ఇప్పుడు లైవ్ వెయిటా ఈ మటన్ అయితే 35 కేజీలు అప్పుడు లైవ్ వెయిట్ ఒక 60 కేజీలు వస్తుంది 55 ఇంకా 60 కేజీలు వస్తుంది అని చెప్తాను లైవ్ వెయిట్ మటన్ అయితే 35 కేజీలు వస్తుంది అంటున్నారు బొన్నూరు పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చెప్తాను అన్న ఒక పిల్ల 14,000 చెప్తా ఉన్నారు 18 కేజీలు రావచ్చు అంటాను అంటే లైవ్ వెయిట్ కాదు మటన్ వెయిట్ చెప్తా ఉండేది ఏం రేట్ చెప్తాను అన్న ఒక తల 7,500 చెప్తా ఉన్నారు పిల్లలు బొన్నూరే కదా నాటి వంట ఏం బొచ్చు మిషనే అయినదా నంజర్ పట్టేకి ఇట్లా చేస్తారంట అన్న ఏం రేట్ చెప్తాను అన్న 23 జత 23,000 చెప్తా ఉన్నారు నాటి పిల్లలు కట్లుగా అయితే వేసుకుంటారు దీంతో మనకి యాపిల్ కావాలి ఆపిల్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి అయితే చాలా పెద్ద సంత రేట్ చెప్తాను అడుగుదాము ఏం రేట్ చెప్తాను అన్న జత 15,000 చెప్తాను జత 15,000 జాతి అవునా నాటి జాతి ఆపక్కుంటాయా ఇక్కడ ఉన్నాయి అయితే వ్యాపారం చేస్తా ఉన్నారు ఆయన తెలిసిన ఆయనే అలాగే మీరు రోజు కలిసి వస్తూ ఉంటారు వెంకటాచల అని చూడొచ్చు ఇలా పిల్లలు అయితే వేసుకున్నారు ఏం రేట్ చెప్తాను అన్న ఒక తల 7,500 చెప్తున్నా ఇది జాతి అవునా ఈ నాటి పిల్లలేనా ముదవాల జాతి అంట 7,500 అయితే చూడొచ్చు ఇంకా చాలా చాలా వేసుకుంటారు మై గాడ్ ఇక కుక్క పిల్ల ఉన్నాయి అట్లుంది ఇది ಯಾವ್ದು ಜಾತಿ ಅದೇ ನಾವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡ್ತಾ ಇದೀವಿ ಯಾವ್ದು ఇది వెరైటీగా ఉంది కుక్కపిల్ల మాదిరి ఉంది ಲೈಕ್ ಬ್ರೀಡ್ ಬೊನ್ನೂರು ಅಂದ್ರೆ ಇದು ಸ್ವಲ್ಪ ಡಿಫ್ರೆಂಟ್ ಇದೆಯಲ್ವಾ ಕಟ್ ಮಾಡಿರೋದು ಇದು అట్లా కట్ చేయండి అది బొచ్చుని ఇది ఇడిగినాల సంతలో ఇట్లా బొన్నూరు పిల్ల అయితే ఇట్లా కట్లుగా అయితే వేసుకుంటారు దాంతో మనకి యాపిల్ కావాలి ఆపిల్ చెప్తే దాన్ని బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి ఇక్కడ రేట్లు అయితే అడుగుదాము బొన్నూరు పిల్లేనా నా ఏం చెప్తానన్న ఒక తల అయితే ఏం చెప్తాను ఒక పిల్ల 7,500 ఇవైతే చాలా నున్నగా బాగున్నాయి ఏం రేట్ చెప్తాను అన్న 13,000 ప్యూర్ బొన్నూరు ఇది అయితే ప్యూర్ బొన్నూరు అంట ఒకటి 13,000 14,000 15,000 చెప్తాను అంటే సైజులు బట్టి రేట్లు ఒకటి బొట్టలు పెట్టి బాగా సింగారిచ్చినారు కూడా బొన్నూరే నారే యాక్టివ్ గా అయితే ఉన్నాయి నా ఏం రేట్ చెప్తాను అన్న ఒక పిల్ల అయితే ఏం రేట్ చెప్తా ఉన్నారు 9,900 ఒక పిల్ల అయితే 9,500 చెప్తా ఉన్నారు
ఏమన్నా అంత ఖాళీ అయినా అంత ఖాళీ అయినా ఏం చెప్తాను తలా 8 ఒక పిల్ల 8,500 చెప్తున్నారు. నాటి పిల్ల నాటి పిల్లలు సిరా మరి సిరా పిల్లలు అంట. ఆయన ఆల్రెడీ పాత వీడియోలు చూపింటారు వెంకటాచల అని. మీకు ఎవరికైనా కావాలంటే ఈయనకైతే కాంటాక్ట్ చేయొచ్చు. నా పాత వీడియోలో అయితే ఈ నంబర్ అయితే మెన్షన్ చేసిందా. ఇడిగినాల సంత ఇది చూడొచ్చు, అంతా గొర్రెపిల్లలే. అవును. నా ఏం రేట్ చెప్తానన్నా? ఒక పిల్ల 8,500. ఈ జాతి అవునా? 7,500. కొంచెం చిన్న పిల్లలు కొంచెం చిన్న పిల్లలు అవైతే 7,500 చెప్తా ఉన్నారు. ఇది 8,500 చెప్తా ఉన్నారు పిల్ల. ఈ జాతి అవునా? బిజాపురం అయితే బిజాపురం బ్రీడ్ అని చెప్తా ఉన్నారు. చాలా ఉన్నాయి ఇట్లావి. ఏం రేట్ చెప్తానన్నా? సైజులు బట్టి రేట్లు. కొంచెం చిన్నగా ఉంటే సైజు తక్కువ, పెద్ద అయితే సైజులు జాస్తి, రేట్లు జాస్తి. ఇది పెద్ద పిల్ల అయితే ఏం రేట్ చెప్తారు? ఇది 8,500 చెప్తా ఉన్నారు. ఇవి జాతి బ్రీడ్ బిజాపుర అయితే బిజాపుర జాతి గొర్రెలు అని చెప్తా ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉన్నాయి, బాగా నమ్మరేస్తాం చూడొచ్చు. మీరు వారం వేస్తారు ఇట్లా? చూడొచ్చు బొన్నూరు పిల్లలు అంతా కట్టరేసేసారు, కట్టరేసి బొచ్చంతా లేపేస్తున్నారు. నా కంటెంట్ కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.